హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. ఈరోజైతే నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట గోల్డ్ గురించి. మీరు అమ్మేసిన గోల్డ్ ఉంది కదా, అవి ఒకవేళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటే వీడియో తీసి పెట్టండి చూస్తాము. గోల్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం మాకు అని చెప్తున్నారనమాట. అంటే ఫస్ట్లో వచ్చింది ఒక కామెంటు, ఇప్పుడు ఈ మధ్య 2-3 కామెంట్స్ అయితే వచ్చాయి. సర్లే, ఆల్రెడీ నా దగ్గర ఫోటోలు వీడియోస్ ఉన్నాయి కదా, చేద్దాంలే అనుకున్నా. నేను ఎప్పుడెప్పుడు కొన్నామో ఏంటి, ఎలా కొన్నామని చెప్తాను నేను. ఇదైతే మనోకి ఫస్ట్ కొన్న నెక్లెస్ అనమాట. తను 1 ఇయర్ ఉన్నప్పుడు రఘు కొన్నారనమాట. అంటే డబ్బులు ఉంటే వెంటనే వెళ్ళి షాప్కి వెళ్ళేసి కొనుక్కొని వచ్చేవాళ్ళం అనమాట. అలా అది మనం 1 ఇయర్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం అది నెక్లెస్ అనమాట. అంటే అంతకుముందు చైన్ అవన్నీ కొన్నారు కానీ ఇంక వాటి ఫోటోలు లేవు. ఇక్కడ నేను నా దగ్గర ఉన్నాయి వాటికి నేను వీడియోస్లో చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి 5 ఇయర్స్ అలా ఉన్నప్పుడు రఘు తీసుకున్నారనమాట హారం. దీంతోపాటు ఒక రాళ్ళ నెక్లెస్ కూడా తీసుకున్నారు, అంటే చోకర్ లాంటిది. నేను ఇంతకుముందు తమ్మునిల్లో కూడా పెట్టాను, ఇప్పుడు చూపిస్తాను. నిజంగా అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఇవన్నీ వస్తుంటే అంటే అప్పుడు ఎలా అయినా సడన్గా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది. అప్పుడు కొంచెం నార్మల్గానే ఉంది. సడన్గా ఎక్కువ పెరిగింది ఈ మధ్య గోల్డ్. ఆ మధ్యలో కొంచెం ఆగింది కానీ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇందాక చూపించిన హార్మను ఇది 2 కలిపి ఒకేసారి తీసుకున్నాం అనమాట. నార్మల్గా అంటే రఘు చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇంకా షాప్కి వెళ్ళి మను కూడా స్కూల్లో ఉందన్నమాట. మేమిద్దరమే సడన్గా వెళ్ళాము, ఏమనుకోకుండా అని ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాము, కొన్ని తీసుకొచ్చాం అనమాట. ఇవైతే నా గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. అంటే ఏవైనా కానీ నేను ప్రాపర్టీ లాగే చూస్తాను. ఏ గోల్డ్ ఏది కొన్నా కానీ అది నాకు ప్రాపర్టీ లాగా, ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడే వస్తువులాగే కనిపించిద్ది. ఎలాగో ఏంటంటే మన కోసం గోల్డ్ కాయిన్స్ అవి కొన్నారనమాట రఘుకి ఏంటంటే ఓవర్కి ఏదన్నా ఇంట్లో ఉంటే నచ్చదనమాట. ఆ గోల్డ్ కాయిన్స్ కొని దానికి ట్యాక్స్ కట్టి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఇవి మార్చేసి మనకి ఏమన్నా కొందామా అని మళ్ళీ షాప్కి తీసుకెళ్లారనమాట. లాస్ట్లో చూపిస్తాను గోల్డ్ కాయిన్స్ కూడా. కాబట్టి ఆ గోల్డ్ కాయిన్స్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనుకు ఒక హారం, ఇంకా సరే హారం కొనడానికి వెళ్ళారు మను కోసం, ఇంకా కొంచెం గోల్డ్ ఉందన్నమాట. ఇంకా అందుకని నేను ఒక నల్లపూసలు చైనను ఆ గాజులు అయితే తీసుకున్నా. రఘు అయితే ఒక బ్రాస్లెట్ తీసుకున్నారు. అంటే గోల్డ్ కాయిన్స్ 8 ఏమో కొన్నారనమాట, ఒక్కొక్కటి 10 గ్రామ్స్. కాబట్టి 8 గోల్డ్ కాయిన్స్కి ఒక బ్రేస్లెటు, హారం, నల్లపూసల చైను, నాకు గాజులు ఇన్ని వచ్చాయన్నమాట. నేను ఇందాక చూపించిన ఉంగరాలేమో అవి కూడా ఒకటి నేను కొన్నాను, 2 ఏమో రఘు కొన్నారు. ఇవి కూడా కొన్నారు. ఇవి అన్నీ రఘు కొని మళ్ళీ ఏదో చేయాలనుకుంటారనమాట. ఇవి సరే కొన్నాము, రఘుకి మళ్ళీ తర్వాత డిజైన్ నచ్చలేదంట. మళ్ళీ ఇవి ఇచ్చేసి మీరు పెద్ద హారం చూస్తున్నారు చూడండి, ఈ మధ్య నాది ఎక్కువ వ్యూస్ కూడా వచ్చింది హారం. 27,000 ఎంతో వచ్చింది వ్యూస్ ఆ హారంకి. ఈ గాజులు వేసారనమాట ఆ హారం తీసుకునేటప్పుడు. ఇవేమో బ్రేస్లెట్స్ అనమాట, చిన్నవి. రఘు మార్కెట్ పెడతారని చెప్పాను కదా, వెజిటేబుల్స్. అది అయిపోయిన తర్వాత ఏమనిపించిందో మరి, సడన్గా వెళ్ళి అంటే సడన్గా వచ్చేటప్పుడు తీసుకొచ్చారు, నాకు కూడా చెప్పలేదు. షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. అంటే ఎప్పుడు ఏది అనిపిస్తే అమ్మేయాలి, అనిపిస్తే కొనేయాలి, ఇంకా అలాగ ఉండేదనమాట. ఒకవేళ నేను రఘుతో వెళ్ళినా కానీ 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు అసలు. సెలెక్ట్ చేసుకొని ఎవరు కూర్చొని ఎవరు అక్కడ. మీరు హారం చూసారు చూడండి, పెద్ద హారం, అదొక్కటి మాత్రం మేము కొంచెం టైం స్పెండ్ చేసి మను కోసం తీసుకొని వచ్చాము. ఇంకా మిగతా ఇవన్నీ 5 మినిట్స్లో అయిపోయినవి మేము సెలెక్ట్ చేసుకోవటం. ఎందుకంటే రఘు సెలెక్ట్ చేసుకొని ఎవరు కూర్చొని ఎవరు ఎక్కువసేపు. ఇది కూడా అన్నీ మను బర్త్డే వచ్చే ముందే కొంటారనమాట. అంటే ఆవేశం వచ్చిద్ది, మను కోసం ఏమన్నా కొనాలి బర్త్డే వచ్చే ముందు అని. ప్రేమ లేదని చెప్పట్లేదు కానీ కొన్ని రోజులు ఏమైపోయిందో రఘు మనసు, మరి ఎవరు మార్చేశారో తెలియదు కానీ అలాగా అని నమ్మేయాల్సి వచ్చింది. ఇదేంటంటే మనం ఒక హారం కొనేటప్పుడు ఇది డైమండ్ నెక్లెస్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఒకసారి పెట్టొచ్చా అంటే షాప్లో వాళ్ళు ఏమైంది మేడం తీసుకొని ఒకసారి చూడండి ఎలా ఉంటుందో అని ఇస్తే నేను చూసాను అనమాట. అప్పుడే అది 14 lakhs అనమాట. ఒక 6 years బ్యాక్ ఎంతో 14 lakhs అంట డైమండ్ నెక్లెస్. సరే నెక్స్ట్ టైం రఘు ఎలాగో మనకు కొంట ఇష్టపడతా ఉంటారు కదా, డబ్బులు మిగిలిన తర్వాత అది కొనిపిద్దాం రఘు చేత మను కోసం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇవే అనమాట రఘు మను కోసం కొన్న గోల్డ్ కాయిన్స్. మను చేతిలో 4 ఉన్నాయి కానీ 8 కొన్నారనమాట. ఆ గోల్డ్ కాయిన్స్ వేసి తీసుకున్నామని చెప్పాను కదా, ఈ బ్రాస్లెట్ కొనుక్కున్నారు. ఒక్క రోజు కూడా పెట్టుకోలేదు గోల్డ్ బ్రాస్లెట్.
ఎందుకు కొనుక్కుంటారో తెలీదు ఎందుకు. మళ్ళీ ఇది మార్చేసి ఆహారంలో చాలా వరకు మాకు అప్పుడు తెలీదు ఈ వేస్టేజ్ పోద్ది ఇదేంటి, జిఎస్టీ కట్టాలి. నేను నెమ్మదిగా ఈ గోల్డ్ అమ్మేటప్పుడు నేను తెలుసుకున్నాను నెమ్మదిగా, ఓహో ఇంత వేస్టేజ్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు కొనేయటం, బిల్లు కట్టేయటం, తెచ్చేయటం అనమాట. అసలు ఖచ్చితంగా ఆ పేపర్లో బిల్లులో ఏముంది, వేస్టేజ్ ఏం పోతుంది ఏంటి ఏం కనుక్కునేది లేదు. తర్వాత నేను అమ్మేటప్పుడు రియలైజ్ అయ్యానమాట, ఓహో వేస్టేజ్కి ఎంత పోద్ది, మేకింగ్ ఛార్జ్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది అని. అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చి మనం ఎంత డబ్బులు, ఇంత బంగారం కొనుక్కున్నాం కానీ చాలా డబ్బులు వేస్ట్ అయినాయి. ఎందుకంటే రఘు ఆర్నమెంట్ కొని మళ్ళీ అది నా డిజైన్ నచ్చలేదని మళ్ళీ దాన్ని షాప్లో ఎక్స్చేంజ్ చేసి వేరేది తీసుకునేవాళ్ళు అనమాట. అలాగా ఎంత నాకు తెలిసి ఇప్పుడు మేము వేస్ట్ చేసి మేము కొన్న గోల్డ్ అంతా కలిపి నాకు తెలిసి ఒక 1 crore వరకు ఉంటుంది మేము పాడు చేసిన. అంటే జిఎస్టీ కట్టాలి, అన్నీ కట్టాలి కదా. ఇప్పుడు మేము కొన్న గోల్డ్ లెక్కేస్తేనే 80 lakhs దాకా వస్తుంది ఈ రోజు ఉన్న రేటు తోటి. అలాంటిది ఇంకా మేము వేస్టేజ్కి వీటన్నిటికీ పోయినవి కూడా ఉంటాయి కదా. నేను ఈ గోల్డ్ ఇవన్నీ ఫోటోలు తీస్తుంటే ఇది కనిపించింది అనమాట. అప్పుడు కరోనా టైంలో రఘు సంపాదించిన మనీ అనమాట. ఓన్లీ సగం మాత్రమే మన చేతిలో ఇలా ఉంది. అది రఘు ఫోటో తీయమంటే తీశాను నేను, పిల్లలిద్దరు చేతిలో పెట్టి. ఏంటంటే కరోనా టైంలో సంపాదించిన డబ్బులు, అప్పుడు ఎవరికి పని లేదు కదా నాకు తెలిసి చాలామందికి. కానీ రఘు వెళ్ళాలి కాబట్టి ఇవి వెజిటేబుల్స్ అందరికి అవసరమైనవి కాబట్టి మిల్క్ ఇవి ఇంకా అకౌంట్లో కూడా చాలా పడ్డాయి అంట. నాకు తెలీదు, నాకు అబద్ధం చెప్పారు అంత మిగిలినయో. నేను ఆ మనీతోటి మను కొడ్డానికి కొందాం అనుకుంటే రఘు ఈ కారు కొన్నారనమాట. అసలు ఈ కారు కొన్న తర్వాత మేము వేళ్లతో లెక్కేసుకోవచ్చు అనమాట ఎన్నిసార్లు వెళ్ళినాం. మాకంటే వేరే వాళ్ళకే ఎక్కువ ఉపయోగపడింది అనుకుంటా ఈ కారు, నాకు తెలీదు. పోన్లే అమ్మిన తర్వాతే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ కారు అమ్మేసిన తర్వాత. ఎందుకు ఉన్నా కానీ హ్యాపీనెస్ లేనప్పుడు అని. ఇవైతే నేను అమ్మడానికి వెళ్ళేటప్పుడు వీడియో తీశాను, గుర్తుగా ఉంటుంది కదా అని. మనం ఇయర్ రింగ్స్ అను, ఇదైతే నల్లపూసల దాన్ని అనమాట. నేను ఒక 5 years అలా వాడాను దాన్ని. రఘుకి అర్జెంటుగా ఎవరో ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారంటే మెల్లో నుంచి తీసేసి ఇంకా చవలీలు మను కోసం కొన్నవి కూడా తీసి ఇంకో ఉంగరం, అవి ఎంత అవసరమో అంతే గోల్డ్ పక్కకు తీసి అమ్మటానికైతే వెళ్ళాను. ఇవి కూడా అమ్మేశాను అనమాట. అంటే ప్రతిదీ గుర్తుగా ఉంచుకున్నాను నేను వీడియోలు. ఇవి ఇప్పటివి కాదనమాట. కానీ గోల్డ్ కొనేటప్పుడు కంటే గోల్డ్ అమ్మేటప్పుడే ఎక్కువ విలువ తెలిసిందనమాట. ఎందుకంటే మనం కొన్నదానికి మళ్ళీ మనం అమ్మేసే టయానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో కదా. ఇప్పుడు ఆ కారు కొన్నారు రఘు, 9 lakhs 11 అయ్యింది, నాకు తెలీదు. అదే మనీతోటి మను కొడ్డానికి కొనుంటే ఈ పాటికి నాకు తెలిసి అది ఒక 20 lakhs ఉంటుందేమో, అంతే కదా. అప్పుడు ఆ కారు మనం ఎంత వాడినా తక్కువ రేట్ వచ్చింది. ఇప్పుడు మేము 11 ఎంతో పెట్టారు ఆ కారుకి రఘు, 5,30,000 వచ్చింది. అది రఘు చాలా నీట్గా వాడతారు కారు కాబట్టి ఆ మాత్రం వచ్చింది, లేదంటే ఇంకా తక్కువ వచ్చి ఉండేది. అదే గోల్డ్ కొని ఉంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు నాకు తెలిసి కారు కొనుక్కోవడం వేస్ట్, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ వినకుండా మనం బర్త్డే రోజే తీసుకొచ్చారనమాట ఆ కార్ను కూడా. ఎగ్జైట్మెంట్ అవుతూ ఉంటారనమాట రఘు ప్రతిదానికి డబ్బులు ఉంటే. ఇవన్నీ మేము కొన్న గోల్డ్, కానీ ఇవి సగం వరకే మేము కొన్న వాటిలో. ఇంకా చాలా నేను ఫోటోలు తీయలేదు. ఇవి నేను ఫోటో తీసిన తర్వాత కూడా చాలా గోల్డ్ కొన్నాం అనమాట. ఈ ఫోటో ఇప్పుడుది కాదనమాట, 2021లోది. దీని తర్వాత ఇంకా చాలా గోల్డ్ కొన్నాము. ఉన్నాయి వరకు నేనైతే యాడ్ చేశాను అనమాట. సరే అడుగుతున్నారు కదా, కామెంట్స్ ఏంటంటే కొన్ని హోల్డ్లో కూడా ఉన్నాయన్నమాట, పబ్లిక్లో కనిపించట్లేదు. వాళ్ళు నార్మల్గానే రాశారు కామెంట్, అయినా కానీ ఎందుకు హోల్డ్లో పడిపోయింది. ఎందుకంటే నేను కామెంట్స్ స్ట్రిక్ట్గా పెట్టానమాట ఆప్షన్, అందువల్ల అవి హోల్డ్లో పడిపోయాయి అనమాట. మేము కొన్న గోల్డ్ అయితే ఇదే అనమాట. ఈ రోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో